అందరికీ నమస్కారాలు. టీటీడీ పరకామణిలో డాలర్ల దొంగతనం కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. నిన్న ఆ కేసులో ఫిర్యాదుదారు మరియు కీలక సాక్షి అయినటువంటి మాజీ ఏవిఎస్ఓ శ్రీ సతీష్ కుమార్ గారు నిన్న సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. రాత్రి బయలుదేరినటువంటి వ్యక్తి మరి ఉదయానికంతా కూడా తాడిపత్రి వద్ద అనుమానాస్పద మృతిలో శవంగా కనపడడం జరిగింది. ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం సతీష్ కుమార్ గారు నిన్న సిట్ ముందు హాజరైతే ఆ కేసు లోక్ అదాలత్లో రాజీకి చేసుకోవడానికి ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి ఒప్పించినటువంటి వైకాపా నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేటువంటి భయంతోనే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం శ్రీ సతీష్ కుమార్ గారిని హత్య చేయడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఉదయానికంతా ముందస్తుగా ప్లాన్ ప్రకారమే ఏ విధంగా ఈ కేసును పక్కదారి పట్టించాలనేటువంటి స్క్రిప్ట్తో నిన్న బోమన్ కరుణాకర్ రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది వైకాపా నాయకులు మరి మీడియా ముందుకు వచ్చి మరి సతీష్ కుమార్ గారు సిట్ అధికారుల వేధింపుల వల్ల ప్రభుత్వ క్షుద్ర రాజకీయానికి బలైపోయారు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి పోలీసుల ద్వారా సతీష్ కుమార్ను భయపెట్టి తమ పేర్లు బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో చేయించారని చెప్పి కూడా మరి తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం, సాక్షి మీడియా అంతా కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించడం, వైకాపా ప్రసార సాధనాలంతా కూడా దీనిపైన స్క్రోల్ చేయడం చూస్తుంటే ఇదంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది. వాస్తవాలు బయటకు వస్తే తమకు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే మరి సతీష్ కుమార్ గారిని దారుణంగా చంపి దానిపైన ప్రభుత్వం పైన మరి ఆరోపణ చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మనం గతంలో కూడా చూసాం, ఇదే విధంగా స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత, అదేవిధంగా పరిటాల రవి గారి హత్య తర్వాత మరి ఆ కేసులు మరి దర్యాప్తులు అయినప్పుడు తర్వాత కోర్టుకు వచ్చే ముందే ప్రధానమైనటువంటి నిందితులు అదేవిధంగా కీలక సాక్షులంతా కూడా ఏ విధంగా వారు అడ్డు తొలగించారని కూడా మనం చాలా చూసాం. మరి వివేకానంద రెడ్డి కేసులో మొదట గుండెపోటు అన్నారు, ఆ తర్వాత రక్తం కక్కున్నారన్నారు, ఆ తర్వాత నరకాసుర చరిత్రను రాశారు. అదేవిధంగా పరిటాల రవి గారి కేసులో కూడా నిందితులను కానీ అదేవిధంగా కీలక సాక్షులందరినీ కూడా రకరకాలుగా చేసి హత్యలు అదేవిధంగా అనుమానాస్పద మృతిలో చనిపోవడం జరిగింది. ఇది వైకాపాకు వెనతో పెట్టిన విద్య. కరుణాకర్ రెడ్డి గారు నిన్న చాలా ఆవేశంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. కరుణాకర్ రెడ్డి పైన అక్రమ కేసులు పెట్టాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. ఈ కేసులో వాస్తవాలు బయట పెడతామని భయంతోనే వారు సతీష్ కుమార్ గారిని చంపేసి దాన్ని పక్కదారి పట్టించిన ప్రయత్నం చేస్తున్నది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వైకాపా ప్రభుత్వం లాగా అరాచక విధానాలు కూటమి ప్రభుత్వం ఉండవు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి కుట్ర రాజకీయాలకు ఎప్పుడు కూడా ఆయన పాల్పడని విషయం రాష్ట్ర ప్రజలకందరూ తెలుసు. ఎప్పుడు ఎవరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వానికి లేదు. ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం అవసరమైంది. ఎందుకంటే వైకాపా నాయకుల ప్రమేయంతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. నేరం చేస్తారు, నేరం చేసిన తర్వాత
దాన్ని పక్కదారి పట్టించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తారు. అవసరమైనప్పుడు తమకు అడ్డున్న వారిని నిర్దాక్షిణ్యంగా లేపేస్తారనే విషయం కూడా మనం ఇప్పటికే చూసాం. దయచేసి వైకాపా నాయకుల తప్పుడు ఆరోపణలు నమ్మద్దని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఈరోజు సతీష్ కుమార్ గారిని కూడా ప్రభుత్వం అధికార లాంఛనాలతో అతన్ని దహన కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా మరి తీవ్రంగా చర్యలు తీసుకొని సతీష్ కుమార్ యొక్క హత్య వెనుకున్నటువంటి దోషులను వెలుగులో తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా మరొక నిందితుడైనటువంటి రవికుమార్ కూడా ప్రాణభయం ఉంది. ఎందుకంటే ఈ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అతని ప్రాణాలు కూడా రక్షణ లేదు కాబట్టి ప్రభుత్వం కూడా అతను కూడా రక్షణ కల్పించాలని చెప్పి ఈ పరగామని కేసులో అసలు దోషులు ఎవరో కూడా వెలుగులోకి తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. మరి ఈరోజు కరుణాకర్ రెడ్డికి దీనిపై సిబిఐ కనుక కావాలంటాడు, మీరు ఎందుకు భుజాలు తడుగుకుంటున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. సతీష్ కుమార్ ఏమైనా మీకు ఏమైనా చెప్పాడా? సిట్ అధికారులు తను బెదిరించారని మీ పేర్లు చెప్పమంటున్నారని చెప్పి మీకు ఏమైనా చెప్పారా? చెప్పింటే ఆ విషయాలు మీరు ముందెందుకు బయటపెట్టలేదు? ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. దయచేసి కరుణాకర్ రెడ్డి గారు మీరు వాస్తవాలను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయొద్దని సందర్భంగా తెలియజేస్తున్నా.